సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతి పేదవాడికి సొంతిల్లు, అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి, నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా, సిట్ విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి, తప్పు చేశాను మన్నించండి, ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ, టర్కీ నుంచి కుట్ర, ఒక్క ఆలోచనతో అద్భుతమైన జీవితం, కొండపల్లికి మరింత కళ, గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ, పోషకాల గని కొబ్బరి పువ్వు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతి పేదవాడికి సొంతిల్లు. ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత. పేదలకు దేశంలో తొలిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం. మళ్లీ ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తాం. ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో పేదల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టిన గృహప్రవేశాల్లో వర్చువల్గా ఇక్కడి నుంచి పాల్గొన్నారు. దేవగుడిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి. చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనయి పదే ప్రయత్నం చేశారా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా? దీంతో వచ్చే నెల 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానమిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ గనయిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు అనుమానితుల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారించగా తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా దాడికి ప్రణాళిక వేశామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో జనవరి మొదటి వారంలో పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు. తాను అల్ ఫలా విశ్వవిద్యాలయ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ నబీ కలిసి రెక్కీ చేశామని కేసు నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ గని పోలీసులకు ధృవీకరించారు. ఈ రిపబ్లిక్ డే నాడు కుదరనందున వచ్చే జనవరి 26న దాడి చేయాలని నిర్ణయించామన్నాడు. మొబైల్ టవర్ల డేటాను, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించినప్పుడు ఈ మేరకు రుజువులు దొరికాయి. ఈ ఏడాది దీపావళి నాడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు కూడా ఉగ్రవాదులు కుట్ర పన్నారని అధికార వర్గాలు తెలిపాయి. నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా, సిట్ విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని రెండో రోజు బుధవారము ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఉదయం 8:55 అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డి మధ్యాహ్న భోజనానికి బయటకు రాలేదు. హోటల్ నుంచి ఆహారం తెప్పించుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విచారణ సాగింది. దాదాపు 7:30 గంటల పాటు ధర్మారెడ్డిని అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని రావాలని చెప్పారు. ధర్మారెడ్డి సాయంత్రం 6:02 కారు ఎక్కి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అదనపు సీఈఓగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండర్ నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని రెండో రోజు విచారణలో భాగంగా ధర్మారెడ్డిని మరోసారి సిట్ అధికారులు ప్రశ్నించారు. అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగింది. అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఆమోదించారు. ఒకవేళ నేను చేసింది తప్పైతే వారు తప్పు చేసినట్లేగా అని ధర్మారెడ్డి అన్నట్లు సమాచారం. తప్పు చేశాను మన్నించండి, ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో
తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా, సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వారిద్దరినీ ఇప్పటికే ఫోన్లో క్షమాపణ కోరాను, కానీ అది సరిపోదు. వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మను శుద్ధి చేసుకుంటున్నాను. దీనిలో నా స్వార్థం కూడా ఉంది అని తెలిపారు. ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పేమిటంటే అంటూ ఒక ఇన్స్టా రీల్ని విడుదల చేశారు. టర్కీ నుంచి కుట్ర. పాకిస్తాన్లో కూర్చుని కుట్రలు చేసి భారత్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూటు మార్చారు. పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్రముఠాకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కని విని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తేలింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న, జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఒక్క ఆలోచనతో అద్భుతమైన జీవితం. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతరం ఉన్నతంగా ఆలోచించాలి. ఒక్క ఆలోచనతో జీవితాలను అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆ ఆలోచనే కలగా మార్చుకోవాలి. కలను సాకారం చేసుకునేందుకు పరితపించాలి. అప్పుడే విజయానికి మార్గం సుగమం అవుతుంది అని రాష్ట్ర గవర్నర్, రాయలసీమ వర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బంగారు పతకాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనలు, సృజనాత్మక ఆవిష్కరణ, జాతీయ సమైక్యత సాధించడం, మానవీయ ప్రగతిశీల సమాజ నిర్మాణం కోసం విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను. ఉన్నత విద్యను యువత పెట్టుబడిగా మార్చుకోవాలి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఆ మార్గాల్లో కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్లు భారతదేశం అమృతకాలం దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నామని, ఆ దిశగా యువత ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశానిర్దేశం చేశారు. కొండపల్లికి మరింత కళ. పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న కొండపల్లికి మరింత కళ తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కొండపల్లి చారిత్రక కోట, రిజర్వ్ ఫారెస్ట్, కొండపల్లి బొమ్మల గ్రామం, ఈ మూడింటిని ఒక క్లస్టర్గా పర్యాటక ప్రాచుర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కొండపల్లి ఖిల్లా సందర్శనకు వచ్చే లక్షలాది మంది పర్యాటకులకు కొండపల్లి బొమ్మలను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఖిల్లాకు దిగువ భాగంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ను తీర్చిదిద్దుతున్నారు. తెల్లపొడికి చెక్క ప్రాచుర్యం, బొమ్మల విశిష్టతను కళ్లకు కట్టినట్లుగా తెలియజేస్తారు. ఈ సెంటర్ కిందటి వారమే కలెక్టర్ లక్ష్మీశా సందర్శించారు. ఈ నెలాఖరులోగా దీని పనులు పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ. విశాఖపట్నాన్ని గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సిఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 2025ను శుక్ర, శనివారాల్లో విశాఖలో నిర్వహిస్తోంది. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ అనే థీమ్తో 14, 15 తేదీల్లో జరిపే ఈ సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. వివిధ దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వారితో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది. కొలెస్ట్రాల్ను తగ్గించే కొబ్బరి పువ్వు. కొబ్బరి నీళ్లలో కంటే కొబ్బరి పువ్వులోనే అధిక పోషకాలు ఉన్నాయని,
దాన్ని తినడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు చాలా స్వల్ప పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దాన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. శరీర బరువు పెరగదు. అదనపు కొవ్వులు కరిగి శరీరం సరైన ఆకృతిని సంతరించుకుంటుంది. కొబ్బరి పువ్వులో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, శరీరానికి కావలసిన ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కొబ్బరి పువ్వులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. దానిలో ఉండే ఫ్రీ రాడికల్స్ శరీరాన్ని క్యాన్సర్ కారకాల నుంచి రక్షిస్తాయి. మహిళలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల చర్మం, శిరోజాలకు కావలసిన తేమ లభిస్తుంది. శిరోజాలు నల్లగా మెరుస్తుంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దక్షిణాఫ్రికాతో టెస్ట్ జట్టు నుంచి విడుదల. నితీష్కు చోటు లేదు. గత ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి నిలకడగా తుది జట్టులో ఆడుతూ వచ్చిన తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. నితీష్కు తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో అతన్ని ఈ సిరీస్ నుంచి విడుదల చేశారు. టై బ్రేక్కు అర్జున్, హరికృష్ణ. చెస్ ప్రపంచ కప్లో భారత స్టార్ క్రీడాకారులు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద 5వ రౌండ్కు చేరుతారా లేదా అన్నది టై బ్రేక్లో తేలనుంది. 4వ రౌండ్లో ఈ ముగ్గురు తమ ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో భారత్. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. అభిషేక్ వర్మ, దీప్ శిఖర్ల జంట కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఈ రెండో సీడ్ భారత ద్వయం 156-153తో కజకిస్తాన్ జోడీపై విజయం సాధించింది. దేశవాళీలో ఆడండి. విరాట్, రోహిత్లకు బీసీసీఐ ఆదేశం. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలని టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోరుకుంటున్నారు. అయితే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆ ఇద్దరు మాజీ కెప్టెన్లను జట్టు ఎంపికలో పరిగణించాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించిందట. ప్రణయ్, లక్ష్య శుభారంభం. జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.